హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్మైలీగా వచ్చేసాను అనుకుంటున్నారా? అవును గైస్, ఎందుకు అనంటే లాస్ట్ వీడియో చాలా హ్యాపీగా ఎంజాయ్గా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో చెప్పాను అని నేను ఫీల్ అవుతూ ఆ వీడియోలోనే నేను చెప్పాను నెక్స్ట్ వీడియో వచ్చేసి మేము మ్యారేజ్కి వెళ్తున్నాము, ఆ వీడియో అప్లోడ్ చేస్తానని. ఆ వీడియోతోటి స్మైలీగా ఎంజాయ్గా మీ ముందుకు వచ్చేసాను. ఇగో చూస్తున్నారుగా మీరందరూ. సరే, ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. పెళ్ళి ఎక్కడ, ఎవరిది, ఏంటి అన్ని వివరాలు ఈ వీడియోలో ముందు ముందు మీకు చూపిస్తాను, చూడండి. మా ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట మ్యారేజ్కి వెళ్ళింది. వాళ్ళదైతే వితౌట్ ఎనీ వన్ పర్సన్ కూడా మనం వీడియో షూట్ చేయడానికి లేదు. అందుకనే మా వరకు నేను వీడియో షూట్ చేశాను. ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా, అందుకనే మా వరకు నేను వీడియో పెట్టాను. ఎందుకు అనంటే మనం వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళని చూపించడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశము. మీకేమైనా తప్పుగా తోస్తే సారీ. మరి మేమైతే ఇక స్టార్ట్ అయిపోయాము ఆటోలో ముగ్గురం. ఎందుకంటే మా వారు ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి 4 o'clockకి వెళ్ళిపోతారు, డేస్ని బట్టి ఇంపార్టెన్స్ ఉన్నదాన్ని బట్టి. మేమైతే స్టార్ట్ అయింది ముగ్గురము. తర్వాత ఇక మా వారు వచ్చి మమ్మల్ని మధ్యలో పికప్ చేసుకున్నారనమాట. ఇక ఎక్కడికి వెళ్తున్నామనేది మీరు వెయిట్ చేయాల్సిందే, మీకు చూపిస్తాను నేను. ఇక మేము ఎక్కడికి వచ్చేసాము అనేది అయితే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఇప్పుడు. మేము ఎక్కడికి వచ్చాము అని అంటే రామోజీ ఫిలిం సిటీలో మ్యారేజ్. మేము మా అమ్మాయి 10th పాస్ అయినప్పుడు ఈ స్వీట్ మెమొరీని ఎంజాయ్ చేసామన్నమాట. ఎగ్జామ్ పాస్ అయ్యింది, రిజల్ట్స్ వచ్చినాయనే ఆ ఆనందంలో మేము రామోజీ ఫిలిం సిటీ ఫుల్ చూసాం. ఇప్పుడు మీకు మ్యారేజ్కి వచ్చామన్నమాట. అప్పుడు రావడం, మళ్ళీ ఇగో ఇప్పుడు మ్యారేజ్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మ్యారేజ్లో కలవడం. రామోజీ ఫిలిం సిటీకి అయితే మేము వెళ్ళినప్పుడు మా పిల్లలిద్దరూ మేమే వెళ్ళాము. అప్పుడు మా ఆయనకు రావడానికి కుదరలేదన్నమాట. అది దాని గురించి రామోజీ ఫిలిం సిటీ ఇక్కడ ఇట్లా ఉంటుంది, మేము ఇవన్నీ చూసాము, ఈ బస్సులో ఇక్కడ తీసుకెళ్తారు, అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట కార్లో. కానీ ఈ అంత జర్నీ ఒక ఎత్తు అయితే మాకు ఈ కళ్యాణ మండపం వెతుక్కోవడానికి అక్కడే 1/2 hour పోయింది. ఎంత విసుగు వచ్చేసిందో నిజంగా చెప్పాలంటే. మేమైతే ఇక కళ్యాణ మండపం దగ్గరికి వచ్చేసాము. ఇక నేను మీకు చెప్తున్నాను, ఆ వాయిస్ని తీసేయమని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎందుకంటే బయట వాయిస్ అంతా రీసౌండ్ అవుతూ ఉంది, అందుకనే నేను మళ్ళీ వాయిస్ చెప్తున్నాను అనమాట. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అవన్నీ చెప్తూ ఉంటారు కదా, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు అని. ఇక్కడైతే నేను అబ్బాయి పేరు సమీరు, అమ్మాయి పేరు దీపిక అనమాట. సమీర్ అంటే మళ్ళీ మీరేదో అనుకుంటారు, అదేం కాదు, హిందూసే వీళ్ళు. ఇక చూడండి, మా టామ్ అండ్ జెర్రీ ఇద్దరు ముందు పోతున్నారు. ఎందుకు టామ్ అండ్ జెర్రీ అని అంటున్నాను అని అంటే ఇద్దరికి నిమిషం పడదు, ఫాదర్ అండ్ డాటర్కి. ఇదైతే ఎంట్రన్స్, ఫస్ట్ మ్యారేజ్కి ఎంట్రన్స్ అనమాట. నేనేమో షార్ట్కట్లో వచ్చేసి అటు నుంచి. రామోజీ ఫిలిం సిటీ మొత్తం ఈ ఫంక్షన్ హాల్ కోసం విసిగిపోయాం. ఆఖరికి ఆల్మోస్ట్ పట్టుకున్నాం 10 మందిని 12 మందిని కనుక్కొని లోపలికైతే ఎంటర్ అయ్యాం. ఏంటి ఆ ఇండివిజువల్గా కనిపిస్తున్నారని అనుకుంటున్నారా? ఎందుకంటే తిరిగి తిరిగి విసుగు వచ్చేసింది. ఇగో వాళ్ళు ముందున్నారు, నేను కూడా వచ్చేసాను. ఇక మా పాప వస్తాను చూడండి. ఇక ఆల్మోస్ట్ అయితే పెళ్ళికొడుకుని
పెళ్ళికొడుకు వాళ్ళ ఫాదర్ అనమాట. ఈయననే మా ఫ్యామిలీ ఫ్రెండ్. వాళ్ళనైతే లిటిల్ బిట్ చూపించాము, ఎందుకంటే వితౌట్ పర్మిషన్ అని ఇందాకనే మీకు చెప్పాను నేను. అందుకని తలంబ్రాలు కాగానే వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చేసి మేము ఇక రిటర్న్ బ్యాక్ అయ్యాం భోజనం చేసి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.